హాయ్ గైస్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనమాట. ఓకేనా? సో ఇది మనకు లాస్ట్ టాపిక్. దీనిపైన మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేస్తాను. చాలా ఈజీ ఇది అయితే. ఓకే, చాలా ఈజీ. ఇప్పుడు మనం ఫార్ములా అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి కానీ ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా ప్లస్ సి కానీ ఏ కాజ్ ఏ ఆల్ఫా ప్లస్ బి సైన్ ఆల్ఫా ప్లస్ సి కానీ ఈ మూడు దాంట్లో మనకి ఏదైనా ఉండినియండి, క్వశ్చన్ ఏ ఫామ్లో అన్నా ఉండినియండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇది అనమాట. క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓకే, ఇక్కడ మనకు క్లోజ్డ్ బ్రాకెట్ అనమాట. క్లోజ్ సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అంతే. ఓకే, ఇక్కడ ఈ విధంగా మైనస్లో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్లో ఏదైతే ఉందో ఇది మనకు మినిమం వాల్యూ అంటాం అనమాట. హియర్ మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. మ్యాక్సిమం వాల్యూస్ వచ్చేసి ఇదనమాట. మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇది ఓకే. సో ఇది అనమాట టోటల్గా, ఇది మనకు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటాం అనమాట ఫార్ములా ఇది. ఇక్కడ చూసినట్టయితే ఈ ఫామ్లో ఉండాలన్నమాట క్వశ్చన్ అనేది, మనకు ఈ ఫామ్లో ఉండాలి. ఓకేనా? సో ఎక్స్లో కానీ తీటాల్లో కానీ ఆల్ఫాలో కానీ ఏదైనా అనుకోవచ్చు మీరు. ఓకే, ఆర్ ఈ మూడు దాంట్లో ఏదైనా ఉండినాయండి, ఏదైనా. అదేవిధంగా ఏ బి సి అనేవి ఇక్కడ మనకు రియల్ నెంబర్స్ అనమాట. అర్థమైందా? ఇది. సో ఇక్కడ ఏ ఎంత, బి ఎంత. చూడండి, ఏ అంటే కాజ్ ఎక్స్ కోఎఫిషియంట్, బి అంటే సైన్ ఎక్స్ కోఎఫిషియంట్. గుర్తుపెట్టుకోండి, ఇది నేను అడుగుతాను మరి. ఓకేనా? సి వచ్చేసి ఈ విధంగా కాన్స్టెంట్. చూసుకోండి, ఈ విధంగా ఈ ఫామ్లో ఉన్నట్టయితే మనకు ఆ వాల్యూస్ తీసుకొచ్చి మనకి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ అయితే మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి అనేది బయటపడిపోద్ది అనమాట ఒక ఫంక్షన్కి. అది. సో రేంజ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందని చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది అంటేనే మనకు ఫార్ములా తెలుసు. ఓకే, ఈ విధంగా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఈ విధంగా ఉందంటేనే. ఓకే, ఇంతకుముందు ప్రాబ్లంలో డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ 43 ప్రాబ్లం. ఓకే, సో 43 ప్రాబ్లంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చివరిలో. ఇక్కడ మనకి ఈ విధంగా ఉందంటే క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయంటేనే మనకి ఏ విధంగా ఉంటుందంటే, సో ఎక్స్ అనేది వాల్యూ అనుకుందాం. సో ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అంటే ఏ కంటే ఎక్కువన్నా ఉంటుంది ఎక్స్ అనేది, బి కంటే తక్కువన్నా ఉంటుంది, లేదా రెండింటికి అయితే ఈక్వల్ అయితే ఉంటుందన్నమాట వాల్యూ అనేది. ఆ విధంగా అనమాట ఇక్కడ. అర్థమైతే రేంజ్ ఈ విధంగా ఉంటుంది. రేంజ్ అన్నా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నా సో అంతా ఒకటి ఈ విధంగా రాయడం జరుగుతుందన్నమాట. అంతే. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇది ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది 2 మార్క్స్ వేసేక్యూ 83. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అన్నాడు. అంటే ఏంటి? ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ ఇది అనమాట మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూస్ అనమాట. ఓకే, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అన్నాడు. కింద అయితే ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ f(x) ఈజ్ ఈక్వల్ టు 7 cos x మైనస్ 24 sin x ప్లస్ 5 అయితే ఉంది. ఇక్కడ కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంతో ఏ cos x ప్లస్ బి sin x ప్లస్ సి అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, దీంతో అయితే కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ వచ్చేసి 7, బి వచ్చేసి -24, సి వచ్చేసి 5 అనమాట. ఈ విధంగా కంపేర్ చేసుకొని ఇవైతే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫార్ములా అప్లై చేసిన అయితే వచ్చేస్తుంది. అంతే, వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, అది వచ్చేస్తుంది. చూడండి, ఆన్సర్ గివెన్ f(x) అయితే రాయడం జరిగింది. వి నో దట్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వచ్చేసి ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఈ విధంగా ఉందంటేనే చూసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కావాలంటే క్లోజ్డ్ బ్రాకెట్స్ సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఇది మైనస్ ఉందంటేనే మినిమం వాల్యూ, ప్లస్ ఉందంటేనే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అన్నట్టు. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 చూడండి, కంపేర్ చేసి రాయడం జరిగింది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బీ ఈజ్ ఈక్వల్ టు -24, సి ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. చూడండి, ఇక్కడ సి అంటే ఇక్కడ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ 7 స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే -24 హోల్ స్క్వేర్. మైనస్కి స్క్వేర్ అప్లై చేసిన ప్లస్ అయిపోతుంది అనమాట. 24 స్క్వేర్ అంటే 576, 7 స్క్వేర్ అంటే 49 అనమాట. ఓకే, ఇదంతా మనకు సమ్ చేసినట్టయితే 625 అయితే వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25 అయితే అయిపోతుంది అనమాట. 5 + 25 అంటే 30 అయితే అయిపోయింది. ఇది మ్యాక్సిమం వాల్యూ. ఓకే, అదేవిధంగా మినిమం వాల్యూ వచ్చేసి అంతా ఇలాగే. సి అంటే 5 మైనస్, ఇక్కడ ప్లస్ ఉన్న చోట మైనస్ అయితే పెడతావు. అంత స్టెప్స్ అంతా ఒకటే. ఓకే, ఇక్కడ ఒక్కటి చేంజ్ అయిపోతుంది ఇక్కడ.
ఓకేనా 5 - 25 అయితే వచ్చేస్తుంది అంతే. 5 - 25 అంటే -20 అయితే అయిపోయింది అనమాట. అంతే. ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇది మనకు మినిమం వాల్యూ. అంతే. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? అంతే. నెక్స్ట్ చూద్దాం.